వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము గ్రీన్ చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. 1 kg చికెన్ 1 kg బాస్మతి రైస్ చేస్తున్నానండి. సో గ్రీన్ చికెన్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ నేను 1 kgకి సరిపడా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానండి. ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్, అలాగే కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, ఇక్కడ వచ్చేసి బాదం, గసగసాలు, ఇక్కడ ఒక 20 పీసెస్ తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీ, 3 మీడియం సైజ్ టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నామండి. ఫ్రెష్ మసాలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ కోకోనట్ యాడ్ చేస్తున్నానండి. కోకోనట్ అంతా కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, కోకోనట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ నేను ఇక్కడ బాదం యాడ్ చేస్తున్నానండి, అలాగే జీడిపప్పు. ఇవన్నీ కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఇవన్నీ కూడా మాడిపోతాయి. సో సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా. లాస్ట్లో నేను చివరిగా గసగసాలు యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ గసగసాలు వేస్తే మాడిపోతాయి కాబట్టి నేను చివరిలో వేసానండి. ఇవి ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు, జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ చాలు. ఇప్పుడు పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది వరకు ఫ్రై చేసుకున్నాం కదండి, ఈ దినుసులన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి ఇదంతా ఒక పౌడర్లా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్లా ఉండాలండి. అంతా కూడా ఇలా కొట్టుకోవాలి మిక్సీలో. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర. ఇవన్నీ కూడా గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. పైన పేస్ట్లా. చూడండి, ఇలా పేస్ట్లా పట్టుకోవాలి. ఇలా రావాలి స్మూత్గా. చూడండి ఎలా వచ్చిందో, ఇలా రావాలి. సో ఫ్రెష్ మసాలా అంతా మిక్సీ పట్టుకునేది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకున్నామండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. లైట్గా ఫ్రై అయితే చాలు. నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ వేసిన తర్వాత ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చాయి కదా. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్, గార్లిక్ జింజర్ పేస్ట్ అండి. పేస్ట్ వేసిన తర్వాత ఇది ఒకసారి మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ నేను టొమాటో యాడ్ చేస్తున్నానండి. టొమాటో వేసిన తర్వాత మరొకసారి అంతా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ సాల్ట్ వేస్తున్నానండి, టమాటా ఫాస్ట్గా మగ్గుతాయని చెప్పి. టమాటా అంతా కూడా స్కిన్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి, సాఫ్ట్గా వచ్చేంత వరకు. టమాటా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక కవర్ పెట్టుకోవాలి. ఫాస్ట్గా టమాటా ఉడుకుతుందండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతాయి అన్నమాట. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి ఇవన్నీ కూడా కలిసేటట్టు. టొమాటో అంతా కూడా ఫ్రై అయిపోయింది నీట్గా. చూడండి,
ఇలా స్కిన్ కూడా సపరేట్ అయిపోతుంది కదా టమాటాలో. నెక్స్ట్ చికెన్ యాడ్ చేస్తున్నానండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ చికెన్ అంతా కూడా బాగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి, కలిసేటట్టు. ఇలా అంతా ఒకసారి నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కవర్ పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేయాలండి. ఆ చికెన్లో వాటర్ వస్తాయి కదా, చికెన్లో వాటర్ అంతా వెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత ఇదంతా మరొకసారి బాగా కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ ఫ్రై అయ్యాయి కదా చికెను. నెక్స్ట్ ఇది వరకు మనం మిక్సీలో పట్టుకున్నాం కదండి మసాలా, అది యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్లా చేసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కర్డ్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండి, 1/2 టేబుల్ స్పూన్ విలాచి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. అన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేటట్టు, చికెన్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా నీట్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇలా కవర్ పెట్టి చూడండి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదండి, మరొకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను హాట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 1 కేజీ రైస్ కదండి, 1 కేజీ బాస్మతి రైస్ అండి. చూడండి నేను ఇక్కడ హాట్ వాటర్ 750 ml యాడ్ చేస్తున్నానండి. హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 5 మినిట్స్ ఆ వాటర్ అంతా కూడా నీట్గా అంతా చికెన్లో కలిసేటట్టు బాయిల్ అవ్వనివ్వండి. చూడండి నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత ఇదంతా కూడా బాగా బాయిల్ అయింది కదండి చికెన్. నెక్స్ట్ ఇది వరకు రైస్ యాడ్ చేస్తున్నానండి. ఫస్టే వాష్ చేసి పెట్టుకున్నాను, ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నానండి రైసు. నెక్స్ట్ రైస్ అంతా యాడ్ చేస్తే రైస్ అంతా నలిగిపోతుంది అన్నమాట. రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇలా చిన్నగా కలుపుకోవాలండి, నీట్గా బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా కూడా బాగా నీట్గా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా రైస్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లోకి పెట్టుకోండి, కవర్ పెట్టి. చూడండి ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనం తీసుకున్న కొలతలు కరెక్ట్గా వచ్చాయి. ఎలా వచ్చిందో రైస్ ఒకసారి చెక్ చేయండి. చూడండి గ్రీన్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. వేడి గ్రీన్ చికెన్ బిర్యానీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.